ఫ్రెండ్స్ స్క్రీన్ మీద వీడియో చూస్తున్నారు కదా! సౌండ్ అయితే మ్యూట్‌లో పెట్టాను. ఫుల్ సౌండ్‌తో వినాలనుకుంటే టెలిగ్రామ్ ఛానల్‌లో అప్‌లోడ్ చేస్తాను. టెలిగ్రామ్ ఛానల్‌లో జాయిన్ అవ్వకపోతే జాయిన్ అవ్వండి. డిస్క్రిప్షన్‌లో లింక్ ఉంది. మీరు కూడా మీ ఫోటోస్‌తో చేసుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ మోషన్‌లోకి అయితే ప్రాజెక్ట్ అయితే ఇంపోర్ట్ చేసుకోండి. డిస్క్రిప్షన్‌లో ఉంటుంది. ప్రాజెక్ట్ ఇంపోర్ట్ చేసేటప్పుడు ఇంపోర్ట్ ప్యాకేజ్ వస్తుంటే డిస్క్రిప్షన్‌లో వీడియో ఇస్తాను. ఆ వీడియో చూసి చేసుకోండి. ప్రాజెక్ట్ ఇంపోర్ట్ చేసుకున్నప్పుడు మిస్సింగ్ ఫాంట్ వస్తే కిందికి స్క్రోల్ చేసుకోండి. ఇక్కడ టెక్స్ట్ ఉంటుంది కదా! దాని మీద ట్యాప్ చేసుకొని ఎడిట్ టెక్స్ట్‌లోకి అయితే వెళ్ళేసి రోబో రెగ్యులర్ ఉంటుంది. దాని మీద ట్యాప్ చేసుకొని వ్యూ ఆల్ ఫాంట్స్ మీద ట్యాప్ చేసుకొని 3 లైన్స్ మీద ట్యాప్ చేసుకొని ఇంపోర్ట్ ఫాంట్స్ మీద ట్యాప్ చేసుకోండి. డిస్క్రిప్షన్‌లో ఫాంట్ ఇస్తాను. డౌన్లోడ్ చేసుకొని సెపరేట్ ఫోల్డర్ క్రియేట్ చేసుకొని ఈ డౌన్లోడ్ చేసుకున్న ఫాంట్స్ అన్ని దాంట్లో పెట్టేసుకోండి. ఇంపోర్ట్ చేసేటప్పుడు ఆ ఫోల్డర్ ఓపెన్ చేసుకొని ఆ ఫాంట్ మీద ట్యాప్ చేస్తే ఇంపోర్ట్ అయిపోతుంది. ఆ ఇంపోర్ట్ అయిన ఫాంట్ లాస్ట్‌లో కనిపిస్తది. దాని మీద ట్యాప్ చేస్తే యాడ్ అయిపోతుంది. అలాగే ఇక్కడ మీ బర్త్‌డే డేట్ అనేది ఇక్కడ ఎంటర్ చేసుకొని రైట్ టిక్ మీద ట్యాప్ చేసుకోండి. ఇక్కడ డేట్ కాడే మంత్ ఉంటుంది. మంత్ కూడా సేమ్ ఎడిట్ చేసుకోండి. మళ్ళీ ఇక్కడ ఫోటో ఉంటుంది. దాని మీద ట్యాప్ చేసుకొని కలర్ ఫీల్డ్‌లోకి అయితే వెళ్ళేసి స్టార్ మీద ట్యాప్ చేసుకోండి. మీరు ఎవరి ఫోటో పెట్టాలనుకుంటున్నారో వాళ్ళ ఫోల్డర్ ఓపెన్ చేసుకొని ఆ ఫోటోస్ మీద ట్యాప్ చేసి ప్లస్ ఐకాన్ మీద ట్యాప్ చేసి యాడ్ అయిపోతుంది. సేమ్ ఇదే విధంగా ఇక్కడ ఫోటోస్ ఉన్నాయి అన్నీ ఇక్కడ రీప్లేస్ పెట్టుకోండి. ఫోటో మీద ట్యాప్ చేసి కలర్ ఫీల్డ్‌లోకి అయితే వెళ్ళేసి స్టార్ మీద ట్యాప్ చేసుకొని నెక్స్ట్ ఫోటోని కూడా సేమ్ ఇదే విధంగా సెలెక్ట్ చేసుకొని ప్లస్ ఐకాన్ మీద ట్యాప్ చేస్తే యాడ్ అయిపోతుంది. మీరు యాడ్ చేసిన ఫోటో ఒకవేళ కట్ అవుతుంటే ఆ ఫోటోని ట్యాప్ చేసుకొని మూవ్ ఆన్ ట్రాన్స్‌లోకి అయితే వెళ్ళేసి ఈ విధంగా అడ్జస్ట్‌మెంట్ చేసుకోండి. ఒకవేళ లేకపోతే అది కూడా చెప్తాను. మొత్తం బ్యాక్‌కొచ్చేయండి. ప్లస్ ఐకాన్ మీద ట్యాప్ చేసుకొని మీరు 9:16 రేషియోలో మీరు వీడియో ఎడిట్ చేస్తుంటే 4:5 రేషియోలో సెలెక్ట్ చేసుకొని క్రియేట్ ప్రాజెక్ట్ మీద ట్యాప్ చేసుకోండి. మళ్ళీ ప్లస్ ఐకాన్ మీద ట్యాప్ చేసుకొని మీడియా మీద ట్యాప్ చేసుకోండి. ఇప్పుడు ఆ ఫోటో అనేది మీరు యాడ్ చేయాలనుకున్నారు కదా! ఆ ఫోటో అయితే ఇక్కడ నుంచి సెలెక్ట్ చేసుకొని 3 డాట్స్ మీద ట్యాప్ చేసుకొని ఫిల్ కంపోజ్ ఏరియా మీద ట్యాప్ చేసుకొని ఎఫెక్ట్స్ మీద ట్యాప్ చేసుకొని యాడ్ ఎఫెక్ట్ మీద ట్యాప్ చేసుకోండి. తర్వాత సెర్చ్ ఐకాన్ మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ టైల్స్ ఎఫెక్ట్ అయితే టిఐఎల్ అని సెర్చ్ చేసినా వచ్చేస్తుంది. టైల్స్ ఎఫెక్ట్ మీద ట్యాప్ చేసుకొని శాండీ సెట్టింగ్స్ మీద యాడ్ చేసుకొని ఇక్కడ మిర్రర్ అని ఉంది కదా! దాన్ని ఎనేబుల్ చేసుకొని బ్యాక్‌కి వచ్చేయండి. ఇప్పుడు ఫోటో అనేది ఎక్స్‌పోర్ట్ చేసుకొని ఇక్కడ కరెంట్ ఫ్రేమ్ యాస్ పీఎన్‌జీ ఉంది కదా! దాని మీద ట్యాప్ చేసుకొని ఎక్స్‌పోర్ట్ చేసుకోండి. ఎన్ని ఫోటోస్ ఉంటే అన్ని ఫోటోస్ సేమ్ ఇదే విధంగా ఎఫెక్ట్ చేయండి. సేవ్ మీద ట్యాప్ చేసుకొని మళ్ళీ బ్యాక్ వచ్చి ఆ ఫోటో మీద ట్యాప్ చేసుకొని కలర్ ఫీల్డ్‌లోకి అయితే వెళ్ళేసి స్టార్ మీద ట్యాప్ చేసుకొని నెక్స్ట్ ఫోటో కూడా సేమ్ ఇదే విధంగా మీరు రీప్లేస్ చేసుకొని సేవ్ చేసుకొని ఇప్పుడు ప్రాజెక్ట్ అయితే ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకొని మీరు రీప్లేస్ చేసుకొని మళ్ళీ షేర్ ఐకాన్ మీద ట్యాప్ చేసుకొని వీడియో ఏ క్వాలిటీలో కావాలో సెలెక్ట్ చేసుకొని ఎక్స్‌పోర్ట్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.